మార్నింగ్ మాట్లాడినటువంటి దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు అన్నది ఏంటంటే మనకేమో ఇక్కడ ఓట్లు ఎక్కువ పడడం వల్ల మనం ఓడిపోయాం, వాళ్ళు ఓట్లన్నీ కూడా తీసేయడం వల్ల వాళ్ళు ఓడిపోయారు అనేది. అయితే ఇక్కడ నా అబ్జర్వేషన్ ఏంటంటే ఫస్ట్ టైము జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలా రోజులుగా దీని మీద ఒక చర్చ జరుగుతూ ఉంది. అసలు ఓట్లు అనేటువంటి ఓటింగ్ సక్రమంగా జరిగిందా లేదనేది రకరకాల డిబేట్స్ మన ఓటు వాళ్ళు మాట్లాడుతున్నా కూడా ఎక్కడా కూడా ఆయన టైటిల్ ఇప్పుడుగానే ఉన్నారు. ఫస్ట్ టైము వెస్ట్ బెంగాల్లో ఏం జరిగింది, తమిళనాడులో స్టాలిన్ ఎలా ఓడిపోయాడు, ఇక్కడ ఏంటనేది ఇదంతా ఓవరాల్గా ఆయన ఓపెన్ అప్ అయ్యారు అని అంటే మేబీ జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి వ్యవహారం మీద కూడా ఆయన కొంత ఓపెన్ అప్ అయినట్టు పరిస్థితి. అంటే మరి దీన్ని రేపు రాబోయే కాలంలో ఒకవేళ ఈ ఎలక్షన్స్ మీద కానీ సర్ మీద కానీ పోరాటం చేసే పక్షాలన్నింటితో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా కలిసి వెళ్ళేటువంటి అవకాశం ఉందా? ఫస్ట్ టైం ఆయన చాలా ఆశ్చర్యకరంగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వాళ్ళు ఆయన చేసిన. మేము ఆల్రెడీ క్షేత్రస్థాయికి పోయి ఇందాక చెప్పినట్టు కమిటీలు పూర్తి చేసుకున్నాం. దాదాపు ప్రతి కాన్స్టిట్యున్సీలో 6,000 తగ్గకుండా 9,000, 10,000, 11,000, 12,000 కమిటీలు పూర్తి చేశాము. ఇప్పుడు ప్రతి బూత్ కి మా ఏజెంట్ ని, బిఎల్ఏ ఏజెంట్ ని ఏదైతే ఎలక్షన్ కమిషన్ హక్కు ఇచ్చిందో దాన్ని నియమిస్తున్నాం. ప్రతి ఇంటికి మా ఏజెంట్ తిరగాలి, తిరిగి ఎన్యూమరేషన్ లో భాగస్వాములు అవుతాం. ఖచ్చితంగా ఉన్న ఓటును తీసేసినా, దొంగ ఓటును అలా ఉంచినా, లేదు దొంగ ఓటు చేర్చాలనుకున్నా నిర్భయంగా మా గళం విప్పుతాం. గళం విప్పటమే కాదు, ఎస్ వెస్ట్ బెంగాల్లో, తమిళనాడులో కొన్ని అవకతవకలు జరుగుంటాయి, కానీ వాళ్ళకి టైం లేదు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వాళ్ళకి ఎలక్షన్ కి ఈసరికి మా అయితే 3-4 నెలలు